నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులుగా దేశానికి సేవ చేయాలని ఎంతోమంది యువతులు హైదరాబాద్, ఢిల్లీ, అలాగే బెంగళూరు, చెన్నై వెళ్ళి కోచింగ్ తీసుకుంటుంటారు. కేవలం కోచింగ్ తీసుకోగానే ర్యాంక్ రాదండి, ఉద్యోగం రాదు. నేడు ఈ కోచింగ్ సెంటర్లలో స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం ద్వారా కావచ్చు, లేక ఫ్యాకల్టీకి సమయం లేకపోవడం ద్వారా కావచ్చు, నిపుణులైన ఎక్స్పర్ట్స్ ఈ అభ్యర్థుల ప్రిపరేషన్ పైన పర్సనల్గా కేర్ పెట్టట్లేదు. ఒక విద్యార్థి క్లాస్ని సరిగ్గా విన్నాడా లేదా, విన్నది అర్థం చేసుకున్నాడా లేదా, నోట్స్ ఎలా రాశాడు, తిరిగి టెస్ట్ రాస్తే ఆన్సర్స్ ఎలా రాస్తున్నాడు, అతని యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంది, అతని యొక్క ప్రెషర్ ఎలా ఉంది, ప్రిపరేషన్ పైన ఏ విధంగా చూస్తున్నాడు, ఇంట్లో ప్రెషర్, తర్వాత సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రెషర్, సిలబస్, ఇవన్నీ కూడా అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. సో ఇక్కడ అసలు యూపీఎస్సీ ఏ ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఎటువంటి లక్షణాలను మీలో చూస్తుంది, ఇవి తెలుసుకోకుండానే కేవలం కోచింగ్ తీసుకొని నేను ఐఏఎస్ అవుతున్నాను అనే భ్రమలో చాలామంది యువకులు ఉంటున్నారు. అసలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవ్వాలంటే కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, వీటిని తెలియజేసి ఆ క్వాలిటీస్ని మీలో వచ్చేలాగా మిమ్మల్ని ట్రైన్ చేసి మీ విజయం వచ్చేంత వరకు మీతో ఉండే ఒక మెంటర్ కావాలి. ఆ మెంటర్షిప్ అనేది లేకపోతే కోచింగ్ తీసుకుంటారు, సొంత ప్రయోగాలు చేస్తారు, చివరికి అటు యూపీఎస్సీని బ్లేమ్ చేయడం, లేకపోతే కోచింగ్ సెంటర్లను బ్లేమ్ చేయడం జరుగుతూ ఉంటుంది. పర్సనల్ మెంటర్షిప్ గుర్తుంచుకోండి, పర్సనల్ మెంటర్షిప్ అనేది తప్పనిసరి. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పర్సనల్ మెంటర్షిప్ని ఆఫర్ చేస్తుంది. మీరు కోచింగ్ ఎక్కడైనా తీసుకొని ఉండొచ్చు, సక్సెస్ రాక సతమతం అవుతూ ఉండొచ్చు, ప్రిలిమ్స్ క్లియర్ కాక ఎంతో పరాజయంతో ఉన్న బాధతో మీరు నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా అని భయపడుతూ ఉండొచ్చు. ఒక్కసారి శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీ ప్రిపరేషన్ వేగాన్ని, క్వాలిటీని పెంచుకోండి. అత్యంత త్వరగా మీరు ఐఏఎస్ అధికారులు అవుతారు. అద్భుతమైన జీవితాన్ని మీరు ప్రారంభిస్తారు. ఆల్ ద బెస్ట్.